బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బుధవారం ఉదయం టీచర్స్ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి, తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ 9 మంది కౌన్సిలర్లు కలిసి 11 గంటలకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్డీఓ జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. చైర్మన్ బొంది రవీందర్ రెడ్డి వర్గం అవిశ్వాస తీర్మానం మీటింగ్ కు హాజరు కాలేదు. ఎక్స్ అఫీషియోగా హోటాకు పొందిన ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీ చెందిన వైస్ చైర్మన్ శ్రీనివాస్ వర్గం బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ రవీందర్ రెడ్డి మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ వశమైంది. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా మొత్తం 11 మంది సభ్యులకు గాను 11 మంది సభ్యులు హాజరైన 11 మంది సభ్యులు చేతులెత్తడం జరిగింది. కాబట్టి అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటించి వారి చేత అవిశ్వాస తీర్మానం మీద ధృవీకరిస్తూ వారి చేత సంతకాలు తీసుకొని సమావేశాన్ని ముగించడం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 15 మంది సభ్యులకు గాను 11 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలియజేసినందువల్ల శ్రీ బొద్ది రాఘవేంద్ర గౌడ్ గారి మీద ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటించడం జరిగింది. ఇది తదుపరి ఏర్పాటు జరిగేంత వరకు అంటే ఈ నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఎన్నికల సంఘానికి పంపించి ఎన్నికల సంఘం మరొక డేట్ నిర్ణయిస్తుంది. ఆ డేట్ నాడు తిరిగి చైర్మన్ ఎవరనేది మళ్ళీ ప్రత్యేక సమావేశం నిర్వహించి అందులో కొత్త చైర్మన్ను ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ తాత్కాలిక చైర్మన్గా కొనసాగుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.